అన్నా చెల్లెలి అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల ఆప్యాయత బంధానికి రాఖీ పౌర్ణమి సందర్భంగా సిటీ కేబుల్ తరపున సిటీ కేబుల్ ప్రేక్షకులకు, తాండూరు నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సిఎన్ఆర్ రాఖీస్, వినాయక్ చౌక్, తాండూరు. సిఎన్ఆర్ రాఖీస్. సిఎన్ఆర్ రాఖీస్, వినాయక్ చౌక్, తాండూర్. మా దగ్గర ఫ్యాన్సీ రాఖీస్, జెర్రీ రాఖీస్, స్టోన్ రాఖీస్, కిడ్స్ రాఖీస్, డోరీ రాఖీస్, కిడ్స్ రైటింగ్ రాఖీస్, స్పాంజ్ రాఖీస్, అన్ని రకాల రాఖీలు లభించును. హోల్సేల్ అండ్ రిటైల్. సిఎన్ఆర్ రాఖీస్, వినాయక్ చౌక్, తాండూర్. సెల్ నంబర్ 9704686159. నేటి ముఖ్యాంశాలు. తాండూరు ఎంఆర్ఓ కార్యాలయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో ఎన్నికలపై అవగాహన కార్యక్రమం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు. బషీరాబాద్ మండల కేంద్రంలో 3 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు. జిన్గుర్తి ఆది బసవన్నకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికుల సమ్మె. తాండూరు గంగోత్రి విద్యాలయంలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు. బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్. చిలకబాగు నాలాపై దుకాణాల సముదాయం పట్టించుకొని మున్సిపల్ అధికారులు. వికారాబాద్ జిల్లా తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ కన్వీనర్గా ముజీబ్ హుసేన్ నియామకం. శాస్త్రయుక్తంగా 31వ తేదీ ఉదయం 9 గంటల లోపే రాఖీ పండుగ చేసుకోవాలి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సిద్ధాంతి సిద్ధిలింగయ్య స్వామి. 2వ రోజు కొనసాగుతున్న ముర్షద్ దర్గా 77వ ఉర్ష్ షరీఫ్ ఉత్సవాలు. కొంగరకలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లాటరీ పద్ధతి ద్వారా పంపిణీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు ఎంఆర్ఓ కార్యాలయంలో బుధవారం తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులకు సహకరించాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ తెలిపారు. స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని సమావేశంలో సూచించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యువకులు ఓటర్ లిస్ట్ లో తమ ఓటును నమోదు చేసుకోవాలని, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కోసం కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆర్ఐ రాజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తాండూరు టౌన్ ప్రెసిడెంట్ అప్పు నయం, తెలంగాణ రాష్ట్ర సమితి కన్వీనర్ కౌన్సిలర్ సోమశేఖర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, నర్సింహులు, పెద్దెబుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి విలేజ్లో ఉన్న వాళ్ళంతా ప్లస్ వస్తుంది ఇప్పుడు వార్డ్ నెంబర్ 29 వచ్చి 1500 ఉంటున్నారు. 300 ఓటర్స్ అట్లా షిఫ్ట్ ఉన్నారు. ఎవరో ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఒక్కొక్క వార్డులో ఇప్పుడు ఈ విధంగా కూడా ఇస్తున్నారు. మా వార్డులో కనీసం అంటే కూడా ఒక 200-300 తీపిచ్చేసాను. మేజర్ అయ్యే ప్రాబ్లం ఉన్నది. అన్ని ప్లేస్లు అది మన దగ్గర అయితే 100% ఉంటుంది. కర్ణాటక మాకు పక్కనే ఉంది సార్. ఇప్పుడు వార్డ్ నెంబర్ 1 అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వార్డ్ నెంబర్ 1 అంటే బూత్ నెంబర్ ఏదో అన్నట్టు అది తీసుకోవాలి. లేదు అది చాలా మేజర్ ప్రాబ్లం ఉంది. ఎక్కడ చేసిన అది ప్రతి దగ్గర అదే ప్రాబ్లం 100% ఉంటుంది. అక్కడ వార్డు పక్కన ఉన్న 40 బూత్లో అదే
కూడా న్యాయంగా చేస్తాము. ఈ ఎలక్షన్ మీ యొక్క సహాయ సహకారంతోనే ఈ ఎలక్షన్ విజయవంతమైంది. ఈ ఎలక్షన్ అనేది మెయిన్ మీ మీద ఆధారపడి అంటే ఈ ఓటర్ లిస్ట్ కూడా 1/10/2023కు 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ను నాకు ఓటర్గా పేరు నమోదు చేయాలి. మా జిల్లాలో ప్రాబ్లం ఏంటంటే 100% ఓటర్గా ఎన్రోల్మెంట్ చేయాలి. కేవలం మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా 100% ఓటర్స్ ఎన్రోల్మెంట్ చేయాలి. ఇది మనకు సెప్టెంబర్ 19 వరకు ఉంటుంది టైం. సెప్టెంబర్ 19 వరకు ఎన్రోల్మెంట్ చేయాలి. ఇంకోటి ఫామ్ మీకు తెలిసి అది ఫామ్ 6, 7, 8. ఫామ్ 6లో వచ్చేసి మీరు కొత్తగా ఓటర్ నమోదు. ఫామ్ 7లో చేంజెస్ ఏమైనా ఉంటాయి. ఫామ్ 8లో ఫామ్ 7లో డిలీట్ చేయాలంటే అవి ఇప్పుడు కూడా మీరు డిలీట్ చేసేటువంటి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా పెద్దేముల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ గేమ్స్ పెద్దేముల్ జోన్ ఆధ్వర్యంలో పెద్దేముల్, దారూర్, కోట్పల్లి మండలాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించి పై స్థాయిలో ఆడటానికి ఎంపికలు నిర్వహించారు. ఆయా పాఠశాలల నుండి క్రీడా పోటీలకు విద్యార్థులు వారి పీఈటీల సహాయ సహకారాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దేముల్ జోన్ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని, క్రీడలపై ఆసక్తి ఉంటే విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు జోనల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు రాధాకృష్ణ, వెంకట్రావు, లక్ష్మణ్, పీఈటీలు రాజశేఖర్, అంబాదాస్, గోపాల్, విజయభాస్కర్, గోపిక, ప్రమోద్, మహిపాల్, ప్రశాంత్ రెడ్డి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెలక్షన్స్లో భాగంగా పెద్దేముల్ జోన్లో ఈరోజు అదేవిధంగా 1, 2, 4 తేదీలలో సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు కబడ్డీ అండర్ 14, 17 బాయ్స్, గర్ల్స్, అదేవిధంగా వాలీబాల్ గర్ల్స్కు నిర్వహించడం జరుగుతుంది. తేదీ 1 సెప్టెంబర్ ఆ రోజు ఖోఖో అండర్ 17, 14 బాయ్స్, గర్ల్స్, అదేవిధంగా 17 బాయ్స్కు వాలీబాల్ నిర్వహించడం జరుగుతుంది. తేదీ 2 సెప్టెంబర్ అథ్లెటిక్స్ నిర్వహించడం జరుగుతుంది. 4 సెప్టెంబర్ రోజు అండర్ 17, 14 బాలబాలికలకు అందరికీ కూడా క్రికెట్ నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి సెలక్షన్స్ను విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తుంది. బషీరాబాద్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహాయ సహకారాలతో 3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకటరామరెడ్డి, బషీరాబాద్ సర్పంచ్ ప్రియాంక శ్రావణ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు రాము నాయక్ మాట్లాడుతూ బషీరాబాద్ మండలం ముద్దుబిడ్డ పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేకంగా మండలంపై శ్రద్ధ చూపి తమ మండలాన్ని అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రేఖా పవన్ ఠాగూర్, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు శాంతిబాయ్, నరేష్ చౌహాన్, అబ్దుల్ రజాక్, తాహేర్, రాజన్న, నరసింహులు, సునీల్ ప్రసాద్, జయరామ్ చారి, జగన్నాథ్ రావు, నిరంజన్ గౌడ్,
నాగయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండలం జినుగుర్తి ఆదిబసవన్న దేవాలయంలో బుధవారం బసవన్నకు భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దేవాలయాన్ని రాఖీ పౌర్ణమి రోజే స్థాపించబడినందున అదే రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. జినుగుర్తి గ్రామానికి చెందిన మోలిగి వీరేశం దంపతులు, మోలిగి విజయ్ కుమార్ దంపతులు బసవన్నకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. स्वामी देवताभ्यो नमो नमः नगरपो महामंगल नीराजनां समर्पयामि नीराजनान्तरे शुद्धाचमनीयां समर्पयामि. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం తీర్చాలని, లేనిచో తమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్, అశోక్, నరసింహులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి. నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వివక్ష నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి. ప్రభుత్వ వైఖరి నశించాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులని వెంటనే, మున్సిపల్ కార్మికులని వెంటనే. బుధవారం తాండూరు పట్టణంలోని గంగోత్రి విద్యాలయంలో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు రాఖీ పండుగ విశిష్టతను తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ ఇందూర్ రాములు, ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయుడు, ఉప ప్రధానోపాధ్యాయురాలు సరిత, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ, నేను మీ తాండూరు బిడ్డను, బీసీ బిడ్డను, బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ మాత్రమే అని అన్నారు. తాండూరులో నూతన రాజకీయానికి పునాదులు వేద్దామని చంద్రశేఖర్ ముదిరాజ్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ వికారాబాద్ జిల్లా మైనార్టీ కన్వీనర్ అంజాద్ అలీ పాషా, తాండూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దొరశెట్టి సత్యమూర్తి, తాండూరు నియోజకవర్గం అధ్యక్షులు అరుణ్ రాజ్ మరియు నియోజకవర్గ బీఎస్పీ కార్యకర్తలు, యువకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అంటే అన్న समाज पार्टी क्योंकि ये कांग्रेस और बीजेपी दोनों मिल. తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోడంగల్ రోడ్డు మార్గంలో ప్రధాన రోడ్డు పక్కన నాలాను ఆక్రమించి నాలపైనే దుకాణ సముదాయాన్ని కట్టినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇకనైనా మున్సిపల్ అధికారులు దుకాణ సముదాయాన్ని పర్యవేక్షించి తగు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తాండూరు పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ ముజీబ్ హుసేని వికారాబాద్ జిల్లా తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ కన్వీనర్ గా నియామకమయ్యారు. తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ సలీం పాషా నియామక పత్రాన్ని అందజేశారు.
రాఖీ పౌర్ణమి అనగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి 9 గంటల నుండి గురువారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించుకోవచ్చని, కాగా రాత్రిపూట పండుగను జరుపుకోలేము కనుక గురువారం ఉదయం 9 గంటల లోపు రాఖీ పండుగను నిర్వహించుకోవాలని శాలివాహన డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆధ్యాత్మికవేత్త సిద్ధాంతి శ్రీ సిద్ధలింగయ్య స్వామి తెలిపారు. సదాశివ సమారంభం పంచాచార్య సమన్వితం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. సమస్తమైనటువంటి సిద్ధి కేబుల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మొదటగా రక్షాబంధనం అంటే రాఖీ పౌర్ణిమ యొక్క శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క 2023 సంవత్సరపు రక్షాబంధనం అనగా రాఖీ పౌర్ణిమ లేదా రక్షా బంధన కార్యము ఎప్పుడు చేయాలి, ఏ డేట్ రోజు అంటే 30వ తారీఖు 31వ తారీఖు చేయాలా అని చాలా మటుకు అందరూ కూడా సందేహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా శాస్త్ర ప్రామాణికాన్ని బట్టి చూస్తే ఈ యొక్క 2023 సంవత్సరపు రక్షాబంధనం అంటే రాఖీ కట్టుకోవడం అనేటువంటిది ముఖ్యంగా 31వ తేదీ రోజే ఆ యొక్క రక్షను ధరించినట్లయితే శుభకరము ఉంటుంది. ఎందుకొరకంటే పౌర్ణిమ గడియలు అనేటువంటివి 30వ తేదీ మనకు ఉదయము 10 తర్వాత వస్తూ ఉన్నాయి. అయితే ఆ రోజు అంటే ఈ 30వ తారీఖు రోజు పున్నమ గడియలు ఎక్కువ సమయం ఉన్నను భద్రముహూర్తము ఉన్నందున అది రాక్షస తుల్యము, విషతుల్యము కాబట్టి 30వ తారీఖు రోజు రక్షాబంధనం అనేటువంటిది నిషిద్ధము. కావున రాత్రి 9 గంటల 5 నిమిషాల తర్వాత 30వ తారీఖు రాత్రి 9 గంటల 5 నిమిషాల తర్వాత రక్షను అంటే రక్షాబంధనం చేసుకోవచ్చు. అయితే సాధారణంగా రాత్రి సమయాలలో రక్షాబంధనం గావించరు. కావున 31/8/2023 గురువారం రోజు ఉదయము 9 గంటల లోపు ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. అలాగే ఈ పౌర్ణిమను మరి సూర్యోదయ కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటే 31వ తారీఖు సూర్యోదయ సమయం లోపల పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి పౌర్ణమిని కూడా మరి ఈ 31వ తారీఖు గురువారం ఆచరించాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క మరి ఈ పౌర్ణిమ రోజే హయగ్రీవ జయంతి అంటే జ్ఞానానికి ప్రతీకగా మరి హయగ్రీవుడు విష్ణుమూర్తి యొక్క అవతారం, హయగ్రీవుడు ఉద్భవించినటువంటి పవిత్రమైనటువంటి పౌర్ణిమ. కావున హయగ్రీవ జయంతిని జరుపుకోవచ్చు. అట్లాగే జంధ్యాల పున్నమ అంటారు, అంటే యజ్ఞోపవీతాలను మార్చుకునేటువంటి శుభ తరుణమైనటువంటి పౌర్ణిమ ఇది. కావున ఈ యొక్క పౌర్ణిమ ఈ సంవత్సరం కొంత మేరకు కాంట్రవర్సీ కావడం చాలా బాధాకరం. పండితులు ఒకే అంశాన్ని చెప్పాలి కానీ అనేక అంశాలతో భక్తులను ముఖ్యంగా ప్రజలను మరి ఎన్నో రకాలుగా మానసిక ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు. మరొక మరి తెలియజేస్తూ ఉన్నాను, శాస్త్ర ఆధారంగా భద్రముహూర్తము ఉన్నటువంటి 30వ తారీఖు రోజు రక్షాబంధనము అనేటువంటిది పౌర్ణిమ గడియలు ఎక్కువ సమయం ఉన్నను కూడా నిషిద్ధము. కావున 31వ తేదీ రక్షాబంధన కార్యక్రమం నిర్వహించుకోవాలి, పౌర్ణిమ కూడా నిర్వహించుకోవాలని తెలియజేస్తూ మరి ఈ యొక్క రక్షాబంధనం అనేటువంటిది ఇది యుగ యుగాల నుండి ఉంది. మనకు కృత, త్రేత, ద్వాపర, కలి అని 4 యుగాలు. కృతాయుగం లోపల మరి సత్యవాక్య పరిపాలన గావించినటువంటి హరిశ్చంద్రుడు తను సత్యవాక్యములో ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉండాలి, తన సత్యవాక్య పరిపాలనను ఏ విధంగా ఆ యొక్క సత్యవాక్యానికి మరి భంగం కలగకూడదు అనేటువంటి విషయాన్ని మరి బోధిస్తూ ఆ విషయాన్ని తెలియజేస్తూ అతనికి రక్షాబంధనం అనేటువంటిది ఆ యొక్క ఆ హరిశ్చంద్రుని యొక్క భార్య చంద్రమతి కట్టినట్లుగానే, అలాగే అంతకుముందే ఆ యొక్క మరి వినాయకునికి సంతోషి మాత కూడా రక్షాబంధన గావించినట్లుగా ఇట్లా మనకు అనేక అంశాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అలాగే త్రేతాయుగము, ద్వాపర యుగంలో కూడా ఆయా దేవీ దేవతలకు తమ యొక్క స్థాయిలలో విజయము ప్రాప్తించాలని ఇంద్రులకు ఆ ఇంద్ర పదవి పటిష్టంగా ఉండాలని శచీదేవి, అలాగే అగ్నిదేవునకు ఆ హవిస్సులు ఎంత గ్రహించినను కూడా చక్కటి భావజాలముతో ఉండాలని స్వాహాదేవి, అట్లా యమధర్మరాజుకు, వర్ణదేవునకు, వాయుదేవునకు, కుబేరునకు కూడా
వారి యొక్క ధర్మాలను నిర్వహించే సందర్భంలో ఎలాంటి విఘ్నములు జరగకుండా చక్కగా సాగాలనే ఉద్దేశంతో మరి రక్షాబంధన కావించినట్టు లెక్క మనకు కనబడుతూ ఉంది. అయితే రక్షాబంధన అనేటువంటిది సాధారణంగా అన్న చెల్లెళ్ళ యొక్క అనురాగానికి ప్రతీకగా, ధర్మానికి అలాగే అనురాగానికి ప్రేమకు ప్రతీకగా రక్షాబంధన చేస్తారు. మరి విదేశీయుడైనటువంటి అలెగ్జాండర్కు కూడా మన భారతీయులు రక్షాబంధన గావించినట్లుగా మనకు చారిత్రక నేపథ్యం ఉంది. అట్లాగే చారిత్రక నేపథ్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే శివాజీ మహారాజుకు కానీ రాణా ప్రతాపులకు కూడా రక్షాబంధన గావించినట్లుగా మనకు చారిత్రకంగా తెలుస్తూ ఉంది. అయితే ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క రక్షాబంధన అనేటువంటి కార్యక్రమం ఎంతో గొప్పది. భారతీయ సనాతన ధర్మములో నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనమిద్దరము కలిసి ఈ భారతాంబకు రక్ష అనేటువంటి భావనతో భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలది వందనం అనేటువంటి చక్కటి గీతికలను ఆలపిస్తూ ఆ భారతాంబ యొక్క సేవకై ఈ యొక్క రక్షాబంధన గావించుకొని పరస్పరము సహకార భావనతో ముందడుగు వేయాలని తెలియజేస్తూ మరొక మారు ఈ సంవత్సరము మరి 31/8/2023 గురువారం రోజు ఈ రక్షాబంధన కార్యక్రమాలను మరి చక్కగా నిర్వహించుకొని అందరూ కూడా ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను చరితార్థం చేసుకుందామని తెలియజేస్తూ ఈ యొక్క అంశాన్ని మీకు వివరించేటువంటి అవకాశము నాకు దొరకడం అనేటువంటిది మహాభాగ్యంగా భావిస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమనీశం గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా ఉర్స్ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు గంధం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తండ్రి, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు విఠల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, వెంకటరెడ్డి, ముస్లిం మత పెద్దలు సయ్యద్ అబ్దుల్ గఫూర్ పాషా, సయ్యద్ అబ్దుల్ ఖదీర్ పాషా, సయ్యద్ అబ్దుల్ అన్వర్ పాషా, సయ్యద్ అబ్దుల్ జావీద్ పాషాలు తదితరులు పాల్గొన్నారు. फोन करो चलिए शुक्रिया. चलिए ठीक है ठीक. थोड़ा थोड़ा हटो 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 आगे डालो कांच में छोड़ डाला नोक देते पूरा दरगाह जाने वाले. एक मिनट ये दाल यहाँ है.
Đi chơi vui quá. Yeah. और
कागज काम है तो फिर पीछे पीछे टाइप के अरे फरहान कभी अंदर आ रहे तो अंदर आओ, नहीं तो वहाँ खाली पीले नको डरो। जरा एक मिनट आराम से आराम
ऐसा छोड़ा नहीं है भाई एक ना एक पैकेट ना जी पैकेट कपड़ा ले लो जा रहा हूँ जरा रुको 5 मिनट जरा 1 मिनट प्रतिबंगल वो ले लो बदल पे हेलो और कोने में लगो कोने में अगर ऐसा ठहरा हूँ सिर को लगेगा स्पेंस डाल लियो उसमें स्पेंस हाँ रख लियो 2 स्पेंस उसमें रखना था खुद जा रहा हो भैया अच्छी बात पीछे वाले कस्टिंग गर्मी होती तो आप लोग ये जाओ करो देखो बकेट लेके जाओ वो बकेट वो स्पंज वो लेको चलो ज़रा किसी को भी आने में पूरे बाहर आए तक पूरे बाहर आने के बाद सब जन बाहर आने के बाद तो अपने को छोड़ो జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగరకలంలో రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ ఎల్బీ నగర్ మహేశ్వరం శెర్లింగంపల్లి 4 నియోజకవర్గాలకు సంబంధించి 2000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ పద్ధతి ద్వారా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిచే పంపిణీ చేయడం జరిగింది. సో డేటా వెరిఫికేషన్ ఫస్ట్ ఏంటంటే మనకి డేటా ఇచ్చినటువంటి డేటా ఏదైతుందో అది ఫస్ట్ వెరిఫై చేసుకుంటాం. అప్లికేషన్స్ ఎలిజిబుల్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం గ్రేట్ కాన్స్టిట్యున్సీ అందులో ఎల్బీ నగర్ ఇచ్చినటువంటిది 47-52 అప్లికేషన్స్ మనం ఈరోజు ప్రాసెస్లో పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ది 47-52 టోటల్ అప్లికేషన్స్ అంటే ఎలిజిబుల్ అప్లికేషన్ ఫస్ట్ పేజ్లో తీసుకున్న అప్లికేషన్స్. దీని నుండి ఈ అప్లికేషన్ డేటాను చూస్తున్నాము. ఆ తర్వాత డేటాను వెరిఫై చేసి నెక్స్ట్ సెప్టెంబర్ 2న ప్రారంభించినటువంటి కార్యక్రమానికి సంబంధించి రంగారెడ్డి జిల్లాలో ఈసారి మొదటి దఫాలో చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ సొంత ఇంటి కళను నిజం చేయాలన్న ఆలోచనతో గత 9 సంవత్సరాల నుండి ప్రతి నియోజకవర్గానికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అలాట్ చేసుకుంటూ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ చేస్తూ ఇప్పటివరకే కంప్లీట్ అయినవన్నీ అలాట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి సొంత ఇల్లును కట్టి ఇవ్వాలనే సంకల్పంతో జిహెచ్ఎంసీలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో దాదాపుగా 145 ప్లేస్లలో రంగారెడ్డి మన హైదరాబాద్ చుట్టుపక్కల
145 ఎకరాలలో 111 అంటే 111 ప్రాంతాలలో 145 ఎకరాలలో దాదాపుగా 1500 కోట్లు ఖర్చు పెట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం మొదలుపెట్టడం జరిగింది. వాటిని కడుతున్న సందర్భంలో ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడైతే స్థానికంగా ఏ నియోజకవర్గంలో ల్యాండ్ అయితే అలాట్ చేస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 10% ఇవ్వాలని, మిగతా 90% జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు వారు తీసుకున్న నిర్ణయంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా ప్లేసెస్లలో డబల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మొన్న ఈ మధ్యనే కొల్లూరులో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసుకున్నామో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద వాటిని ప్రారంభం చేసుకోవడం, అక్కడున్న వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. అట్లాగే మిగతా ప్లేస్లలో కూడా కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అలాట్ చేయాలని డిసైడ్ చేస్తున్నప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడే గౌరవ మంత్రులు కేటీఆర్ గారు ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి దాని ప్రకారం అలాట్ చేస్తే బాగుంటుంది, ఎవరి ప్రమేయం ఉండకుండా ప్రతి పేదవాడికి న్యాయం జరిగేటట్టు ఎవరి దగ్గర పోయి దండం పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి అప్లికేషన్ని కూడా స్క్రీనింగ్ చేస్తూ దాదాపు 50,000 మంది అప్లికేషన్స్ మన రంగారెడ్డి జిల్లాలో ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో అంటే షేర్లింగంపల్లి అని, రాజేంద్ర నగర్ కానివ్వండి, ఎల్బీ నగర్, మహేశ్వరం ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 50,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఈ 50,000 అప్లికేషన్స్ స్క్రీనింగ్ చేయడానికి కూడా జిల్లా కలెక్టర్ గారు అందరినీ అక్కడ జిల్లాలో ఉన్న కొంతమంది అధికారులని అక్కడ ఇన్ఛార్జ్గా పంపించేసి ఒక్కొక్క అప్లికేషన్ కూడా స్క్రీనింగ్ చేస్తూ చేసిన అప్లికేషన్ ఈరోజు సాఫ్ట్వేర్లో పొందుపరుస్తూ సాఫ్ట్వేర్లో ర్యాండమ్గా అలాట్ చేసిన ఇళ్ళను కూడా సెలెక్ట్ చేసేటట్టు ఈరోజు పారదర్శకంగా మీ అందరి ముందే పత్రికా మీడియా సోదరుల ముందే ఈరోజు మనము డ్రా తీసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 20,000 పైచిలకు అప్లికేషన్లను స్క్రీనింగ్ చేసి ఈరోజు ఈ సాఫ్ట్వేర్లో ఏదైతే వాళ్ళు పొందుపరచడం జరిగిందో దాంట్లో నుండి ఈరోజు ఈ డ్రా తీయడం జరిగింది. అయితే అన్నీ ఒకేసారి చేయాలని అనుకుంటున్న సందర్భంలో ఒక్కసారి అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వారంలో ఒకసారి అలాట్ చేసుకుంటూ పోవాలని మొదటి విడతలో 24 నియోజకవర్గాలకు సంబంధించి జిహెచ్ఎంసీ ఏరియాలో 24 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 500 చొప్పున బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి డ్రా ద్వారా సెలెక్ట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో అన్ని నియోజకవర్గాలు ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. మన దగ్గర కూడా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ 4 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 2,000 ఇళ్లను ఇప్పుడు డ్రా ద్వారా మేము ముందే తీయడం జరిగింది. వీళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో విడత కూడా సెకండ్ రోజు ఇవ్వాలని టెంటేటివ్ అనుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఒక 500 చొప్పున, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ 500 చొప్పున అంచెల వారీగా అందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచన ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి మిగతా వాళ్ళకు రాలేమని అపోహ పడుతూ డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. ఇట్లాగే డ్రా తీస్తాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్